కాబట్టి రఘురామకృష్ణరాజు కేసులో ఆయన త్వరలో అరెస్ట్ చేస్తారని చెప్పేసి రకరకాల ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ జగన్ అరెస్ట్ అయితే మీ పరిస్థితి ఏంటి చెప్పండి? ఏముండదు సార్, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకు ఉండదు? అక్కడ తప్పే లేదు. సుప్రీంకోర్టే కాదు అని చెప్పినటువంటి కేసుని మళ్ళీ వీళ్ళు వివక్షతోటి పక్షపాతంతో కేసు పెట్టినంత మాత్రాన ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతికి లేదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు 832, ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి 8-3 కదా. ఎందుకు అరెస్ట్? స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో 300 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది, క్లియర్గా కనపడుతుంది. సిమెన్స్ అనే సంస్థ మాకు డబ్బే రాలేదు, మేము అసలు ఆ వ్యవస్థలో భాగస్వాములమే కాదు అని చెప్పిన తర్వాత ఆ తరలించినటువంటి డబ్బు తెలుగుదేశం అకౌంట్లలోకి డిపాజిట్ అయినటువంటి ఆధారాలు కనపడ్డాయి. కాబట్టి సిఐడి చూపించినటువంటి ఆధారాలకు అనుకూలంగా ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థ అయిన సిఐడి అరెస్ట్ చేసింది. ఇక్కడ రఘురామకృష్ణరాజు చేసేటటువంటి వ్యాఖ్యలు, గతంలో ఆయన అరెస్ట్ అయినప్పుడు ఆయన మొట్టమొదటి ప్రెస్ మీట్లో మాత్రం ముసుగులు వేసుకొని నన్ను ఎవరో వచ్చి కలిశారు, నన్ను కొట్టారు అన్నారు. ఈరోజు మాత్రం పేర్లతో సహా చెప్తున్నారు. అంటే అధికారంలో వేరే పార్టీ ఉంటేమో పేర్లు గుర్తుకు రావు, ముసుగు వేసినటువంటి వ్యక్తులు వచ్చి కొట్టారు నన్ను, కొట్టిపించారు నన్ను అని చెప్తారు. ఇవాళ మాత్రం ముసుగులు తొలగిపోయాయి, వారి పేర్లు కూడా చెప్పి ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి గారి పేరే చెప్తున్నారంటే ఇది ఒక వివక్షతో కూడినటువంటి వ్యాఖ్యలే తప్ప దీనిలో ఎలాంటి ఆధారాలు ఉండవు, ఎలాంటి నిజాలు ఉండవు. రైట్. ఇప్పుడు రాజకీయాలు ఎన్నికలు ఉన్నప్పుడే చేయాలి, తర్వాత గవర్నమెంట్కి సపోర్ట్ చేయాలి. అది ఎందుకంటే గవర్నమెంట్లో ప్రతిపక్షం కూడా ఒక భాగం కదా చేయాలి అనేది. జగన్మోహన్ రెడ్డి గారు అంటే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఇప్పటి వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి కానీ, డిప్యూటీ